చేసుకుందాము. మీరు కూడా దయచేసి ఇటు వస్తే మంచిది అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ ఫైనల్ ఇదే. ఏమనుకోకండి, రాగలరా? ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు మీ దాసుడు విధానం ప్రభా, ఈ లోకం విడిచి మీ సారు మీ హాసం పిలిచాడు, మీ పిలుపును అందుకున్నాడు. నిజంగా తండ్రి ధనుడుగా చేయబడ్డాడు. దైవ వాక్య ప్రకారంగా కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధులు, నష్టాలు అన్నిటి కూడా ప్రభా విధించుకొని సుఖ సౌఖ్యాలతో ఉన్నటువంటి నెమ్మది ఉన్నటువంటి మీ సన్నిధిలోకి తాను వెలగలుగుతూ వచ్చాడు. మీ స్తోత్రాలు. అయితే కుటుంబం తండ్రి విలాసులు లేని లోటుతో బాధలో ఉన్నది. అయినప్పటికీ ప్రభా దైవ వాక్యం ద్వారా ఆదరించగలిగిన దేవుడు మీరే తండ్రి. మరి మీ బిడ్డలైన వారిని, కుమార్తెల వారి కుటుంబాలను ప్రభా మరి వారికి కలిగిన విలాసులు కలిగిన వారందరూ కూడా ఆదరించి సహాయించి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ తండ్రి కొన్ని మాటల ద్వారా మేము మాట్లాడవలసినవి చేస్తూ ఇప్పుడు దాకా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన, మహింపరచడం, పరలోకపు యొక్క మహిమ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం మనకు తెలిసిన మాటలే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారింటికి పోవుట మేలు. ఎలనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నటువంటి మాట మరి మనకి ఎక్కడ కనబడతా. ఒకని జన్మదినము కంటే మరణదినం లేదు. లోకంలో చాలామంది మరణము అనే పేరు ఎత్తిన, లేకపోతే దాని గురించి ఏదైనా ఒక వర్తమానం చెప్పామనుకోండి, పుట్టినరోజు ఇప్పుడు కానీ ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఆ మరణం అనే మాట వినపడితే చాలామందికి బాధ, వేదన. అయితే వాస్తవానికి మానవుడు ఆ మరణము దగ్గరికి రావాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే, బాధ అయినా వ్యాధి అయినా ఎక్కడైనా సరే, మరి మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఇక్కడ మాట వాక్యం అనేది మరణము అందరికీ వస్తారు, మనకందరికి వస్తారు. అది మనసును పెడతారు మనుషులు. మరణం అంటే ఎవరికి ఇష్టం లేదు. మరణదినము సంతోషించిన వారు లేరు. అయితే జన్మదినము సంతోషిస్తారు. కాబట్టి మరణం అనేది ప్రతి వ్యక్తికి సర్వసాధారణం. ఈ మరణం కూడా ఎట్లా వచ్చిందో మనకు బాగా తెలుసు. పాపం వల్ల వచ్చిన జీతము మరణం. ఇది మొదటి మరణం. ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతున్నటువంటి కార్యం. అయితే ఈ మరణ విషయంలో మనము కొన్ని విషయాలు చూద్దాం. మరణము దేనికి గుర్తుగా చెప్పబడింది? మరణము అంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది మరణం అంటే భయపడతారు. అది వాస్తవానికి మరణం అంటే ఏం జరుగుతుందో, తర్వాత ఏమవుతుందో, చనిపోయిన తర్వాత మరి కుటుంబ విషయంలో కానీ, తమ యొక్క భార్య బిడ్డల విషయంలో కానీ ఏమవుతుందో అని చాలామంది ఆలోచనతో ఉంటారు. మరి అది వాస్తవమే. కానీ మరణము అనేదాన్ని మరి దైవ గ్రంథం ఏం చెప్తా ఉంది? మరణాన్ని గురించి మనం ఏం నేర్చుకోవాలి? దాని గురించి మనం ఎలాంటి యొక్క అవగాహన కలిగి ఉండాలి? కాబట్టి ఒక మాట మనం చూస్తాం. మరణము అనే దాని గురించి ప్రభువైన దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిద్ర కదండి. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే తిరిగి లేస్తాడు. నిద్రపోయే వ్యక్తి ఏం చేస్తాడండి? గంటకైనా, 2 గంటలకైనా, 3 గంటలకైనా మళ్ళా తిరిగి లేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 13వ అధ్యాయం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి.
కీర్తన గ్రంథం 13:4. నేను మరణ నిద్ర నొందకుండా, మరణపు నిద్ర చాలు. మరణ నిద్ర అంటే మరణాన్ని బైబిల్ గ్రంథం ఎలాగ పోలుస్తుంది అంటే, ఒక నిద్రతో. మనకు రాత్రి అయ్యేకల్లా నిద్ర అనే సమయం వస్తుంది. ఒక్కోసారి అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. నిద్రపోయిన వాడు మళ్ళా తిరిగి లేస్తాడు, మేలుకుంటాడు. ఆ సమయం, నిద్రపోయే సమయం, గాఢ నిద్ర ఉన్నా కూడా ఆ సమయాన్ని ఈ వ్యక్తి ఎవరు పిలిచినా పలకడం లేదు అని మనం అనుకుంటూ దాన్ని దేనితో పోల్చుకుంటాము? గాఢ నిద్రని, మరణాన్ని నిద్రతో పోలుస్తాం. యేసు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు దైవ గ్రంథంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. దయచేసి చదవండి. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్ప. యేసు ప్రభు చెప్పాడు, ఈ చిన్నది నిద్రిస్తూ ఉంది, చనిపోలేదు. వాస్తవానికి మరి సహజంగా ఆమె భౌతిక సంబంధంగా చనిపోయింది. అందరూ కూడా మరి ఏడుస్తున్నారు, గుళ్ళు చేస్తుంటున్నారు. వారి దృష్టి ఆలోచన ఏంటంటే ఆమె చనిపోయింది, ఇక మన మధ్య లేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట చాలా గొప్పగా మనకు కనబడతారు. ఆమె నిద్రిస్తూ ఉంది, చనిపోలేదు అని ప్రభు మరి ఆత్మీయంగా తాను చెప్తూ వచ్చాడు. నిద్రపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు. ఈ మాట మనం గుర్తిస్తుంటా ఉంటే దైవ గ్రంథంలో మొదటి దశలోకి రాసిన పత్రికలు రాయబడిన మాట, ప్రభు వస్తాడు. వచ్చిన తర్వాత మనం అందరం కూడా కడబోరం మురగగానే మనం అందరం కూడా మార్పు చెందుతాము. మరణం పొందిన వారు తిరిగి లేపబడతారు. ప్రభు వచ్చినప్పుడు మరి సజీవులంగా ఉంటూ మనం కూడా మహిమా శరీరం ధరించుకుని వెళ్తాం. ఇక్కడ మనం చెప్పబడిన మాట ఏంటంటే, నిద్ర అనేది నిద్రపోయిన వ్యక్తి లేస్తాడు అని అన్న ఇజ్రాయెల్. మరి ఈ లోకంలో నిద్ర, మరణపు నిద్రపోయాడు. ఎప్పుడు లేస్తాడు? ఆయన లేచేటువంటి సమయం ఏంటంటే, ఒక దినం వస్తుంది, మనుష్య కుమారుడిని యేసుక్రీస్తు వారు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఆయన తన స్వరమును ఎవరైతే వింటారో, ప్రియమైన వారరా, వారందరూ, భూమిలో ఉన్న వారందరూ, చనిపోయి పాతి పెట్టబడిన వారందరూ కూడా తిరిగి లేచేటువంటి వారుగా ఉంటారు. అంటే నిద్రపోయిన వారు ఒక దినాన లేస్తారు. దీని గురించి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నిద్రపోతూ ఉంటే దగ్గరికి పోయేసి నిద్రపోయినప్పుడు ఏడుస్తారు ఎవరైనా? ఎవరు కూడా ఏడవరు కదా. చచ్చిపోయినారు అనేటువంటి ఆ యొక్క అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారు. అయితే నిద్రపోయిన వాళ్ళ దగ్గర పోయి ఏడుస్తూ ఉంటే నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాడు? లేస్తాడు. ఏదైనా ఈ శబ్దం ఏది, ఎవరికి ఎందుకు ఏడుస్తున్నారు అని. అంటే ఆ వ్యక్తి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తానంటే, నువ్వు చచ్చిపోయినావు అనుకున్నాను అంటే, నేను నిద్రపోతున్నాను కదా, ఎందుకు ఏడుస్తాలి? కాబట్టి మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ నిద్రపోతున్నాడు. అయితే మరి ఒక దినాన లేస్తాడు, మేల్కుంటాడు, చూస్తాడు. ఆ యొక్క సమయం ఎప్పుడు అవుతున్నట్టే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన స్వరాన్ని విడిపింపజేస్తాడో, చూడండి ఒక మాట ఉంది యోహాను సువార్తలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవించుట నిమిత్తం నిత్యముగా చెప్పుచున్నాను. మృతులు యేసుక్రీస్తు వారి యొక్క స్వరం వినగానే నిద్రపోయిన వాడు లేచినట్టుగా. మనకు బాగా తెలుసు, లాజరు చనిపోయినాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ప్రజల దృష్టిలో చచ్చిపోయే వ్యక్తి సమాధిలో పెడితే చచ్చిపోయాడు ఆయన దృష్టి. అయితే యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. చనిపోయి 4 రోజులు అయినప్పటికీ, లేకపోతే అంతకు మునిపే ప్రభువైన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కటి మాట చూడండి.
యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్ళుచున్నాను వారితో చెప్పగా. నిద్రిస్తూ ఉన్నాడు కానీ వాస్తవానికి చనిపోయి ఉన్నాడు లాజరు. ప్రభు దృష్టిలో మాత్రం నిద్రిస్తూ ఉన్నాడు. వెళ్ళాడు. నిద్రించిన వ్యక్తి ఎలాగ లేస్తాడు అన్నదానికి ఉదాహరణగా యేసుక్రీస్తు వారు తన స్వరాన్ని వినిపించినప్పుడు ఎవరైతే నిద్రపోతున్నారో, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎన్ని దినాలైనా కానీ నిద్రపోతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం వినంగానే తిరిగి లేస్తాడు. అంటే ఆ వ్యక్తి జీవం పొందుతాడు. ఇదనా మన మధ్య మన ఇజ్రాయెలున నిద్రిస్తూ ఉన్నాడు. మన దృష్టికేమో, భౌతిక సంబంధ దృష్టికేమో ఆయన మరణించాడు. దేవుని దృష్టికి, దైవవాక్యం దృష్టికి మాత్రం నిద్రిస్తూ ఉన్నాడు. ఒక దినం వస్తుంది, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క స్వరం వింటాడు. విన్నప్పుడు ఎక్కడ నిద్రిస్తున్నాడో, ఎక్కడైతే తాను ఉంచబడుతున్నాడో, తన శరీరం అయితే ఎక్కడైతే నిద్రపోతుందో తిరిగి తాను లేస్తాడు. దానిని బట్టి మనం ఒకసారి గుర్తించుకోవాలా, నిద్రపోయే వ్యక్తి లేస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఈ మరణాన్ని గురించి వేదన చెందాల్సిన అవసరం లేదు, మరి భయపడాల్సిన అవసరం లేదు. నిద్ర అనేది మనకు అందరికీ సహజం. అది ప్రభువు యొక్క స్వరము ద్వారా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి మనము ఈ యొక్క ఆదరణ, నిద్రపోతున్నాడులే లేస్తాడు, ఎందుకు ఊరిగా బాధపడతాడు. ఒకవేళ భౌతిక సంబంధంగా ఇక్కడ మన మధ్య లేడు, ఎందుకంటే తండ్రిగా తాను లేదా అన్నదమ్ముడుగా తాను ఈ లోకంలో చేయవలసిన మంచి కార్యాలు, ప్రేమానురాగాలు ఎన్నో చూపించుండొచ్చు. తాను లేనటువంటి సమయము కాబట్టి బాధ, వేదన ప్రజలు కలిగి ఉంటారు, కుటుంబ సభ్యులు కలిగి ఉంటారు. అయితే ఈ మాట మాత్రం వారు గుర్తుపెట్టుకుంటే చాలు. నిద్రపోతున్నాడు, ఒక దినాన్ని లేస్తాడు. ఆ టైమింగ్ ఎప్పుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన స్వరం వినిపింపజేస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఆయన లేస్తాడు, అందరితో పాటు లేస్తాడు, మరణాన్ని జయించి లేస్తాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. నిద్ర అనేది మరణానికి సూచన. మరణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగ సూచిస్తున్నారంటే ఒక నిద్రతో పోలుస్తుంటున్నారు. అంత మాత్రమే కాకోకుండా ఈ మరణము అనేది ఏంటంటే 3 విషయాలు మనం చూస్తే ఇది ఒక ద్వారం. మరణం అనేది ఒక ద్వారం. ఎక్కడికి ద్వారము అంటే పరలోక రాజ్యానికి ద్వారం. మరణము పొందిన వ్యక్తి మరి 2 ద్వారాలు కూడా వెళ్తాడు. చచ్చిపోయిన వాడు 2 ద్వారాల గుండా వెళ్ళాలి. నిజంగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇచ్చిన వాడు జీవపు మార్గములో యేసుక్రీస్తు అనేటువంటి ద్వారంలో ప్రవేశిస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచక తన ఇష్ట ప్రకారంగా జీవించే వ్యక్తి నరకపు యొక్క ద్వారంలోకి వెళ్తాడు. అంటే ఎంటరింగ్ పాయింట్, ద్వారము. 2 మార్గాలుగా ఈ మరణము ద్వారా మానవుడు ప్రవేశిస్తాడు. కాబట్టి వెళ్ళడమే కానీ, ఈ ద్వారం గుండా వెళ్ళడమే కానీ తిరిగి వచ్చే పని ఉండదు. ఈ ద్వారం గుండా వెళ్ళే సమయం కానీ మరి తిరిగి రావడం కుదరదు. అయితే ఈ ద్వారమైనటువంటి మరణము మానవుని జీవితంలో ప్రతి వ్యక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ద్వారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవం. మార్గం ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు పోవు ద్వారమును నేనే అన్నాడు. గొర్రెలకు పోవే ద్వారం. ఇప్పుడు మరి ఇజ్రాయేలున్న ద్వారం గుండా ప్రవేశించాడు. తాను ఈ లోకంలో ఏ ద్వారం గుండా వెళ్ళాలో ఖచ్చితంగా తెలుసుకొని నిజమైనటువంటి జీవపు మార్గపు ద్వారం గుండా మరణము ద్వారా ఆయన ప్రవేశించాడు. సరైనటువంటి మార్గం మనం చూస్తూ ఉంటే ఈ మార్గంలో మరి తిరిగి రావాల్సిన పని లేదు. ఈ మార్గము తాను ఎంచుకున్నాడు కాబట్టి, జీవపు మార్గం ఎంచుకున్నాడు కాబట్టి, గొర్రెలకు పో ద్వారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలలో నడుచుకున్నాడు కాబట్టి మరి తన దాసుడు సరైనటువంటి జీవపు మార్గంలో, పరలోకపు యొక్క మార్గంలో నడిచాడు, వెళ్ళాడు. ప్రియమైన వారులారా, పరలోక రాజ్యానికి వెళ్ళిన వ్యక్తిని గురించి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాడు. మనకేమో అనుమానం ఉందా ఆయన ఈ మార్గం గుండా వెళ్ళాడు ఏడ్చాల్సిన అవసరం లేదు. మా నాయన గురించి నేను చెప్తాను. 2004లో మా నాయన మరి ఎన్నిసార్లు ఆయన ఒక సూపరింటెండెంట్గా పనిచేసేవాడు. అయితే త్రాగుడు గలవాడైపోయి చివరికి రిటైర్డ్ అయిన తర్వాత కూడా బాగా త్రాగాడు.
చెప్పామయ్యా ఈ మార్గం కాదు, మంచిది కాదు, ఈ తప్పు ఇదంటే తన జీవితం అంతా కూడా చివరి వరకు కూడా త్రాగుడుతో వ్యసనాలతో జీవిస్తూ వచ్చాడు. చివరికి చనిపోయాడు. నా కళ్ళ ముందే చనిపోయాడు. నా కళ్ళ ముందు తనకు మరణ మార్గం ఏర్పడింది. మరణ మార్గం కనబడతా, తన హృదయం తన జీవితంలో కనబడతా ఉంది. మరి గాలి ఆడడం లేదు. రాత్రి 11 గంటల 11:40 నిమిషాలకి తాను ఏ మార్గంలో వెళ్తున్నాడు తనకు ఖచ్చితంగా కనబడతా. మరణపు మార్గంలో వెళ్ళే వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, నన్ను బ్రతికించు అంటాడు. నిత్య జీవమును పొందిన వ్యక్తి మరణము వచ్చినప్పుడు తనకు దానికి భయపడాల్సిన అవసరత లేదు, భయపడు. ఇప్పుడు చనిపోతున్నటువంటి వ్యక్తి నాతో చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బ్రతికించు, నేను బ్రతకాల. ఎందుకు బ్రతకాల? తాను బ్రతకాల్సిన అవసరం, తన వయసు అయిపోయింది. ఎందుకంటే తనకు కనబడతా ఉంది తాను వెళ్ళిన మార్గము నరకపు మార్గము. ఆ మార్గం తనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నేను ఇంకా బ్రతకాల. చెప్పిన వాళ్ళరా, మానవుడు ఏర్పరచుకోసం మరి తాను బ్రతికున్నప్పుడే 2 మార్గాల గుండా వెళ్ళాల్సిందని గుర్తించుకోవాలి. మరణము ద్వారం లాంటిది. ఎలాంటి ద్వారం? ఆ ద్వారంలో ప్రవేశించిన వ్యక్తి ఈ భూలోకంలో మరణ మార్గంలో నడిచిన వ్యక్తి మరణ మార్గంలో వెళ్ళిపోతాడు. మరి జీవ మార్గంలో నడిచిన వ్యక్తి జీవ మార్గంలో వెళ్తాడు. మరి మరణము ద్వారం లాంటి. మన బాధసు లూకాసు 16వ అధ్యాయంలో మరి ధనవంతుడు లాజరు గురించి మనకు అక్కడ కనబడతాం. ఇద్దరు కూడా మరణం అనేటువంటి ద్వారంలో ప్రవేశించారు. అయితే ఆ ద్వారము ఎక్కడికి ఒక వ్యక్తిని నడిపించింది, ఇంకొక వ్యక్తిని ఎక్కడికి నడిపించింది మనం తెలుసు కదా. లాజరును ఆ మరణం అనే ద్వారము ఎక్కడ నడిపించిందండి? జీవపు మార్గంలో నడిపించింది. అయితే ధనవంతుడి యొక్క మార్గం మరణం యొక్క ద్వారంలో ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ నడిపించిందంటే అదే ద్వారము తనను నిత్యపు నరకంలోకి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి ఆ ద్వారము గుండా వెళ్ళినట్టు ఈ యొక్క మరణం అనేది ద్వారము. మన ఇజ్రాయెల్ ఏ ద్వారంలో గుండా వెళ్ళాడు? జీవపు మార్గం యొక్క ద్వారం గుండా, సరాసరి జీవపు మార్గం యొక్క ద్వారం. ఎందుకంటే ఆయన తన జీవితంలో ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గంలో నడవడానికి కొరకే ఆ జీవపు మార్గం అంటే యేసు క్రీస్తును ఆయన అనుసరిస్తూ వచ్చాడు. మరి విశ్వాసం ఉంచి వచ్చాడు. ఆ జీవం కలిగిన ఆ మార్గంతో నడుస్తూ వచ్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిన ఆయన గురించి మనం ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, ఏడ్చాల్సిన అవసరం లేదు. మరి నేనైతే బాధపడాలి మా ఆయన గురించి. ఎందుకు చెప్పండి? పోయినాడు, నరక మార్గం పోయినాడు. అయ్యో అయినా కూడా ఇప్పుడు రాడు. కానీ అక్కడ వేదన, బాధ, మరి ఆ బాధను ఒక దినాన్ని నేను చూడగలుగుతాను. ఎందుకంటే లాజరు మరి ఆ యొక్క ధనవంతుడు ఆ సుఖ సౌఖ్యాలు కలిగినటువంటి ఆ లాజరు ఎక్కడున్నాడో చూడగలుగుతూ వచ్చాడు. వేదనను చూడగలుగుతూ వచ్చాడు. కనబడుతుంది. ఆ దినాన అయ్యో అయినా కూడా కుదరదు. అయితే జీవపు మార్గములో నడిచిన లాజరు అబ్రహాము యొక్క రొమ్మున కూర్చుని ఉన్నాడు. మనం గుర్తించాలా, ఈ మరణం అనేది సరైన మార్గంలో మరి ఎంచుకోబడింది. ఆ మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ సరైన మార్గంలోనే ప్రవేశించాడు. ఇక వేరే మార్గం లేదు. ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు. అయ్యో మరి నాకు తెలియదు కదా నా అవసరం లేదు. ఆయన వెళ్ళిన మార్గం జీవ మార్గమే. సరాసరి దేవుని దగ్గరికే వెళ్తారు ఆ మార్గం కదండి. కొన్ని కోటల్లో ఆ ద్వారాలది రహస్యమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఈ మార్గాలు గుండా వెళ్తే ఎక్కడ పోతామని చెప్తారు? ఆ ఊరికి పోతాం, ఈ ఊరికి పోతాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము. కోటలో ద్వారాలు, కానీ చాలా చిన్న ద్వారాలే. అయితే వెళ్ళేటువంటి మార్గం వెళ్తే సరాసరి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళగలం. కాబట్టి జీవ మార్గమును అనుసరించేటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. మరణం అనే ద్వారం తనకు దగ్గరకు వచ్చింది. ఆ ద్వారంలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత తన యొక్క జీవం మార్గంలోకి ప్రవేశించాడు. అంటే మనం ఒకసారి గుర్తించుకోవాలా, ఆయనకి లేడు మనకు తెలుసు. అయితే ఇప్పుడు జీవిస్తున్నాడు. జీవ మార్గంలో గుండా వెళ్ళిపోయినాడు. ఒక దినాన ఆ మార్గం గుండా మనం కూడా వెళ్ళాలి. మనకు ఖచ్చితంగా ఆ మార్గం గుండా వెళ్ళి తెరాల్సిందే. నేను వెళ్ళను అనడానికి లేదు. కానీ వెళ్ళేటువంటి ఈ మార్గంలో మనం వెళ్ళే మార్గం జీవ మార్గం వెళ్తున్నామా, నరక మార్గం వెళ్తున్నామా, అది మనకే తెలుసు. మనం ఎంచుకోవాలి. జీవ మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్ళే వ్యక్తి ఆ జీవానికి
మార్గానికి కారణమైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, నమ్మకం ఉంచినవాడు, ఆ ప్రభు యేసు క్రీస్తు వారిని మరి నమ్మిన వ్యక్తి జీవ మార్గంలో వెళ్తాడు. తన సొంత ఆలోచనగా, తన ఇష్ట ప్రకారంగా తన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి మరణమే ద్వారం గుండా వెళ్ళి తాను మరణపు మార్గంలో కూడా వెళ్తాడు. కాబట్టి ఇజ్రాయెల్న ఇప్పుడు మనకు మరి జీవపు మార్గంలో ఆయన సరాసరి వెళ్ళినాడు. జీవపు మార్గంలో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట మనం చెప్పుకోవాలంటే, ఈ మరణం గురించి మనం ఏం చెప్పాలంటే, ఇది ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. చూడండి, మనం ఈరోజు కొంతమంది కూర్చున్నాము, రేపు వచ్చి ఇప్పుడంటే నిద్ర కాబట్టి అందరూ ఎవరు రారు, కుటుంబ సభ్యులు కూర్చున్నారు. రేపు ఖచ్చితంగా 100 మంది వస్తారు. వచ్చి మరి ఇజ్రాయెల్ తన ద్వారా పొందినటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. అనగా చనిపోయిన వ్యక్తి తన జీవితాన్ని మరణము ద్వారా సాక్ష్యముగా ఈ లోకంలో ఉంటున్నాడు. దానికి మనం కొన్ని విషయాలను చూస్తే, శారాను గురించి మనం ఇక్కడ చూడవచ్చు. శారా చనిపోయింది. ఆదికాండం 23వ అధ్యాయం చనిపోతే ఆమె మరి తన అబ్రహాము అక్కడ ఉన్నటువంటి ఆ కనానీయులతో అడుగుతున్నాడు, అయ్యా చనిపోయిన నా భార్యను పాతి పెట్టుకోవాలి, మరి మీరు మాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు వారు ఒక మాట అంటున్నారు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, చనిపోయిన నీ భార్య ఎంతో శ్రేష్టమైంది, ఆమె జీవితం కూడా ఎంతో శ్రేష్టమైంది, కాబట్టి ఆమెను నువ్వు పాతి పెట్టుకో. ఒక అన్యజనులైన వారు మరణము తర్వాత వారిని గురించి చెబుతున్న మాటలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది ఒక నిజమైన సాక్షాత్కరమైనటువంటి జీవితం. చాలామంది చనిపోతారు. ఇప్పటికి కూడా చెప్తాను నేను, మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఒక్కడు కూడా మా ఆయన్ను మంచివాడల్లా, కనీసం నా తల్లి కూడా అలా. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్యమైన జీవితం ఏమని చెప్పుకుంటారు? అలాంటి వారు ఉన్నారు లోకంలో. కొంతమంది అంటారు, వీడు సస్తే బాగుండురా, బతుకుండు కూడా చచ్చిపోయిన తర్వాత వాడి పేరు కూడా తలచకూడదు. సస్తే బాగుండని బతుకున్నప్పుడు అంటారు, చనిపోయిన తర్వాత ఏమంటారు చెప్పండి, వాడి పేరు కూడా తలచకూడదు. అంటే అలాంటి యొక్క జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు. హిట్లర్ గురించి మనకు బాగా తెలుసు. హిట్లర్ మరి ఆయన చనిపోయినాడు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తి. మరి వేరే దేశంలో ఒక పిల్లవాడు బేకరీ దగ్గరికి వెళ్ళి ఏదో కొనుక్కుంటా ఉన్నాడు. ఆయన అడిగాడు, పక్కన అడిగాడు, రే నీ పేరేం పేర్రా అన్నాడు. అనగానే వాడు నా పేరు హిట్లర్ అన్నాడు. అంతే. హిట్లర్ అనగానే ఇక అక్కడున్న వారు పోలీసు కంప్లైంట్ చేసి ఏం చేశాడంటే, ఈ పేరు పెట్టిన తల్లిదండ్రులు జైలు వేయించాడు. ఇది జరిగిన సత్యం ఊరికే కాదు, ఎందుకంటే వాడి పేరు తలసడానికి కూడా పెట్టుకోవడానికి కూడా. ఎందుకంటే అలాంటి దుర్మార్గంగా జీవించిన వ్యక్తులు ఈ లోకంలో ఎలాగ ఉండాలి కదండి. ఇప్పుడు ఎవరు సద్దాం ముస్లిం అని చనిపోయాడు 10 సంవత్సరాల కిందట. బిల్లాడన్ చచ్చిపోయాడు. ఎలాగ మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారా చెప్పండి? అంటే ఆ వ్యక్తిని పలకడానికి కూడా. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మరణము అనేది మన జీవిత అనంతరం ఒక సాక్షాత్కరమైనదిగా ఉంటాము. ఇది నా రేపు చూడండి, ఇది వరకు మరి కనుమరుగైనటువంటి ఇజ్రాయెల్ అన్న జీవితంలో ఎంతమంది విషయాల్లో మేలు చేశాడు, ఎంతమంది ఆయన ద్వారా మేలు పొందారు, ఎంతమంది ఎన్ని విధాలుగా మరి సహాయపడ్డాడు. ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. ఇప్పుడు మనకేం తెలియదు, కానీ రేపు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తాడు, నేను ఈ వ్యక్తి వలన ఇలాగ నేను మేలు పొందాను, ఈయన వల్ల నేను ఇలాంటి మేలు పొందాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మేలుని అంటే ఒక నిజమైన సాక్షాత్కరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, యాకోబు గురించి కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు. ఐగుప్తు దేశంలో మరి ఫరో ఎదుట 18 సంవత్సరాలు ఫరో రాజ్యంలో ఉండి తాను చనిపోయిన తర్వాత తన యొక్క మరణం యొక్క మరి ప్రొఫెషన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఐగుప్తీయులు వాళ్ళకి తన యాకోబు యొక్క పిల్లలు వారి సంతానం వెళ్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటా ఉంది అంటే, పరదేశంలో కూడా యాకోబు ఒక సాక్షాత్కరంగా జీవించాడు. తన మరణము ఎలాగంటే మరి ఐగుప్తులు కూడా ఎంతో కలత చెందించేదిగా, బాధను, అరే ఈ వ్యక్తిని పోగొట్టుకున్నాం, ఇంత మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం. ఒక మాట వాక్యం రాయబడింది, ఆదికాండం. ఈ మాట చదువుకుందాం.
ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయము 10వ వచనం, అది 9వ వచనం చూద్దాం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 9, 10, 11 చదవండి ఎవరైనా. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున బహు విస్తారమాయను అవతలన్న అఠదు కలం నద్దకు చేరి ఎంగరాచిరి 7 దినములు దుఃఖం సలిపెను. సలుపుడు చూచి ఐగుప్తులకు ఇది మిక్కుటమైన దుఃఖం అని చెప్పుకోండి కనుక చూడు, ఐగుప్తులకు ఇది మిక్కుటమైన దుఃఖము. మరి రథములతోనూ రౌతులతోనూ వెళ్ళినటువంటి ఎక్కడున్నాడు? అంత సాధారణమైన వ్యక్తి యాకోబు. 18 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించినప్పుడు తన జీవితం ఒక సాక్షాత్కరంగా ఉంటూ వచ్చింది. తన మరణము ఎంత గొప్ప సాక్ష్యం అంటే ప్రజలైన వారు అనుకున్నారు, మరి ఐగుప్తులకి ఇది మిక్కుటమైనటువంటి బాధ కలిగినటువంటి సమయం. ప్రియమైన వాళ్ళరా, మరణము అనేది మన తర్వాత అంటే సాక్షాత్కరంగా మాట్లాడుట, మన గురించి మాట్లాడుకోవడం. బైబిల్ గ్రంథంలో హేబేలు గురించి రాయబడింది. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా చక్కటి మాట మనకు అక్కడ కనపడతారు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేనికి అర్పించెను. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు. అదే సాక్ష్యము కదా. రేపు మనకు సాక్ష్యం చెప్పేటప్పుడు నిజంగా ఇజ్రాయెల్ అన్న చింతో మనతో మాట్లాడతాడు. అరే ఇంతగా ఉందా, మరి చెప్పలేనంతగా. ఒకసారి మేము సూరారంలో ఒక సిస్టర్ పోయినాము. అక్కడ బొట్లు పెట్టుకొని ఎంతోమంది వచ్చారు సిస్టర్స్ అందరూ. ఆమె ఒక కంపెనీలో పనిచేస్తారు, కుట్టి మిషన్లో ఎక్కడ కంపెనీలో. మరి ప్రభువుని విశ్వాసం వచ్చింది, అందరూ వచ్చారు. చాలామంది ఒక 50 మంది దాకా వచ్చారు. ఇక వాళ్ళ సిస్టర్స్ అందరు హిందువులే. వారందరూ ఏమంటున్నారంటే, ఈ సిస్టరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది, ఏడ్చినారు, మా కళ్ళ ముందు ఆమెను గురించి ఏడ్చినారు. అరే మరి ఇంతగా సాక్ష్యం ఎలాగ వచ్చింది? ఆమె గురించి సాధారణమైన వ్యక్తి, నేను కూడా ఎప్పుడు ఆమె చూడలేదు. వెళ్తే 50 మంది దాకా స్త్రీలు అందరూ బొట్లు పెట్టుకొని హిందూ స్త్రీలు వచ్చారు. ఆమె యొక్క భౌతిక ఆయన దగ్గర సాక్షి చెప్తారు. వాళ్ళు కూడా చెప్పారు, ఏడుస్తూ చెప్పారు, ఇది మాకు లేదు. చూడండి, ఆమె బతుకున్నప్పుడు మరి ఆమె గురించి హృదయంలో ఉంటుంది, కానీ బహిరంగంగా వారు చెప్పిన సాక్ష్యము మాట్లాడతారు. కాబట్టి మనం గుర్తించుకుందాం, ఆ సాక్ష్యము చాలా శ్రేష్టమైనది. మరణము అనేది నిజమైన సాక్షాత్కము, సాక్ష్యం. ఆ సాక్ష్యం ఒక దినాన మరి ఆ సాక్ష్యము ద్వారా అనేకమైన వారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరణం గురించి మనం గుర్తించుకోవాల్సిన సాక్ష్యము. భయపడాల్సిన అవసరం లేదు. నిజముగా ఆయన గురించి లోకస్తుల గురించే ఎన్నో మంచి మంచి మాటలు చెప్తా ఉంటే, దేవుని బిడ్డల గురించి ఎంతో మంచి మాటలు కదా. లోకస్తుల యొక్క మాటలే మనకు ఎంతో, ఒకరు ఇట్లు చేశాడు అట్లా చేశాడు అనుకుంటే, దేవుని బిడ్డల గురించి ఎంతో మంచి సాక్ష్యం మనము వినాలి. సాక్ష్యము మన జీవితంలో చివరి దినాల్లో కూడా సాక్షాత్కరముగా మన జీవితాలు ఉండాలి. అలాగా ఇజ్రాయేలు తన జీవితాన్ని గడిపాడు, అలాగ ఉంచాడు. తర్వాత మరి అలాంటి జీవితం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి కూడా అరే ఇలాంటి వాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా తనకు వారికి చేసేటువంటి మేలు, కనబడని మేలు. నేను అనుకుంటాను, మరి 2 సార్లు నేను బతుకున్న వాళ్ళకి సాక్ష్యం చెప్పడం చూస్తాను కదండి. ఏజీ కాలంలో ఒక ఆమె రిటైర్డ్ అయింది, పోయింది. ఆమె గురించి సాక్ష్యం ఇట్టాడామె అట్టాడామె మంచిది అది ఇది చెప్తాను. నేను ఎప్పుడు వెళ్ళా సచ్చిన వాళ్ళకే సాక్ష్యం చెప్పి వింటున్నా. ఇదేందుకు కొత్తగా ఉండదు అండి, బతుకున్నప్పుడు ఎందుకు సాక్ష్యం చెప్పి ఎవరు హిందువులతో సహా వచ్చి చెప్పేస్తున్నారు. తర్వాత మన సంగారెడ్డిలో గోగాలు చెప్పి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మంచిగా చేసినట్టు. అరే బతుకున్న వాళ్ళకి అంత సాక్ష్యం ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఇంకెంత సాక్ష్యం ఉంటుంది? కాబట్టి చనిపోయిన తర్వాత వచ్చేటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది అని మరి కాపాడుకున్నాడు. ప్రియమైన వారిలో మనం గుర్తించుకోవాల్సింది సాక్ష్యము అనేది మరణం. చివరికి ఇంకొక మాట మనం చూద్దాము.
లాభం మనకందరికి తెలిసిన విషయమే. మరణం అంటే ఏం చెప్పండి? లాభం. లాభం ఎవరికి లాభము? మరణం అంటే ఎవరికి లాభం రాదు? ఎవరికి లాభం? మరణం అంటే ఎవరికి లాభం? మనకు లాభమా? ఇప్పుడు అన్నకు లాభం కదా, ఇజ్రాయేలులకు చాలా లాభం. ఏమి లాభం అది? బాధ లేదు, కష్టం లేదు, వ్యాధి లేదు. ఆయన మరి పెరాలసిస్ సిస్టంలో నడిచి మేము కరెక్ట్గా నేను సంవత్సరం మీద ఇక్కడికి వచ్చి 4వ నెల 6వ తేదీ ఇచ్చాడు వాక్యం చెప్పడానికి, సండే పరిచయకి. అది అయిపోయింది. 4వ నెల పోయిన సంవత్సరమే 6వ తేదీ ఇచ్చాడు. నేను వచ్చినప్పుడు అన్న మరి అప్పుడే వచ్చి చైర్లో కూర్చుంటున్నాడు. ఏంటబ్బా అన్న ఇజ్రాయెల్ అంటే ఆ పెరాలసిస్ చేస్తుంది బ్రదర్ నాకు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎంత శ్రమపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదన పడి ఉంటాడు. శ్రమలు బాగున్నప్పుడు వేరు, బాగలేనప్పుడు వేరు, అది వేరు. కానీ ఇప్పుడు తాను ఏమైపోయినాడంటే అన్నిటికీ స్వస్తి చెప్పి సంతోషంగా, అంటే ఆ యొక్క మరణము తనకు ఏం చేసిందంటే లాభం చేస్తుంది. కానీ ఎవరికి? దేవుని బిడ్డలకు మరణం అనేది లాభము. దేవుని బిడ్డలు కాని వారికి ఆ మరణం అనేది జీవం కాదు. ఇప్పుడు మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథం మనకు తెలిసిన మాటలే 14వ అధ్యాయం. చాలా చక్కటి మాట చూడండి. 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు దండనకు రాయమని చెప్పగా వింటిని. నిజమే, మాని ప్రయాసములు మాని విశ్రాంతి, వారి క్రియలు వారి ప్రయాసాలు మారిపోవడం. చూడండి, ప్రయాసం అంటే మనిషి కష్టపడుతున్నప్పుడు, చాలా మరణకరమైన స్థితిలోకి వెళ్తున్నప్పుడు మనిషి కోరుకునేది ఏంటంటే ఆ బాధ నుండి తనకు విముక్తి కావాలా. మరి ఆ విముక్తి ఎవరు కోరుకుంటారు? చచ్చిపోయేవాడు కూడా కోరుకునే మాట ఏంటి చెప్పండి? నేను బ్రతకాల, ఈ బాధ లేకోకుండా నేను బ్రతకాల. కానీ నిజమైన దైవబడికి ఒక మరణము అనేది ఏంటంటే ఒక లాభ సాధనం, లాభం. ఏంటంటే ఈ లోకంతో తనకు సంపూర్ణంగా తెగదింపులు దిగి పోయేసి తాను మరి ఇదివరకు పొందిన కష్టముల కంటే ప్రభువుతో ఉండే సంతోషం ఎంతో గొప్పది. అది ఎవరు వదులుకుంటారండి? ఈ లోకంలో ఇంకా మరి సుఖ సౌఖ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ బాధలతో ఉన్నవారు ఎవరు కూడా ఇలాగే బాధల్లో ఉండాలని ఎవరు కోరుకోరు. అంటే మరణించే వ్యక్తి మనకు బాగా తెలుసు. సౌలు గురించి యుద్ధంలో చచ్చిపోతూ ఉన్నాడు. తనకు తానే కత్తి మీద పడిపోయినాడు, తల తిప్పలేకపోతున్నాడు, వేదన పొందుతున్నాడు. పక్కన పిలిచాడు. ఒకడు పోతా ఉంటే అమాలేకుడు పిలిస్తే, నువ్వు ఎక్కడోడు అంటే నేను పక్కన అమాలేకుడు అంటే నేను తిప్పలేకపోతున్నాను, తల నన్ను చంపేసి, ఎందుకంటే నేను ఆ బాధ పొందలేకపోతుంటున్నాను. ఇప్పుడు చనిపోతే తనకు విముక్తి అనేది కలుగుతుంది. అయితే తనకు కొద్దిగా లాభకరమే. కానీ మనం చూస్తే మన నిజ జీవితంలో ఒక క్రైస్తవునికి మరి మరణం అనేది లాభకరము. ఎందుకంటే ప్రభువుతో ఉండడానికి మరణము ద్వారం. ప్రభువుతో ఉండడానికి ఈ మరణము ద్వారానే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మన బాగా తెలుసు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి. ఫిలిప్పీ 1:21లో ఏముంది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. లాభం ఇది నాన్న. మరి ఇజ్రాయేలుకు గొప్ప లాభం కలిగింది. ఏమి లాభం అంటే చెప్పండి? మరణం అనే లాభం. ఆయన లాభం పొందాడు. లాభం పొందినవాడు ఎవడైనా ఏడుస్తాడు చెప్పండి? లాభం పొందినవాడు ఎవడో ఏడుస్తాడు. లాభం పొందినవాడు సంతోషిస్తాడు. ఎలాంటి లాభం అది? ఈ భూలోకంలో ఎవరూ పొందలేటువంటి గొప్ప లాభం, ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి లాభం. ఇంకా కొన్ని రోజులు ఉన్నాడు అనుకోండి, మనకు బాధనే కానీ ఎంత మాత్రం కూడా మరి సుఖం అనేది అనిపించదు. తను చూసినప్పుడల్లా, ఆ స్థితిలో చూసినప్పుడు కేవలం మనిషి బతుకున్నాడు అనుకుంటామే. కానీ అది చూసినప్పుడల్లా, ఆ బాధను చూసినప్పుడల్లా అయ్యో ఏమిటి ఇలాగుండా అనుకుంటాం. అయితే ఆయనకు, ఇజ్రాయేలుకు ఈ యొక్క మరణం అనేది ఏమైందంటే లాభకరంగా మారింది. చూడండి, ఆ స్థితిలోకి మనము ఒక దినాన్ని రాగలుగుతాం. ఈ లాభకరం ఏమిటి? ప్రభువుతో ఉంటాం. నీకు అంతకు మించిన లాభం ఏమిటి చెప్పండి?
అన్నీ మానేసి శ్రమలు, కష్టాలు, వ్యాధులు, అన్నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరిపోయేసి ఒక్కసారిగా ప్రభువుతో పాటు ఉంటాం. ఇంతకంటే లాభకరమైన జీవితం ఎవరు కూడా ఉండదు. కాబట్టి మనం ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆయన లాభకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు ప్రభువుతో పాటు. ఒకసారి మరి లాభం అనే మాట చూస్తే చార్లెస్ స్పర్జన్ గారు అనుకుంటా. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన చాలా ప్రార్థనాపరుడు. ఆయన వృద్ధాప్యంలో తన భార్య చనిపోయింది. ఎంతటి ప్రార్థనాపరుడు అంటే తన భార్యను అలాగే ఆయన చార్లెస్ స్పర్జన్ రూమ్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. శవాన్ని ప్రార్థన చేస్తుంటే ఆమె కొన్ని గంటల తర్వాత లేచింది. చచ్చిపోయిన ఆమె లేచిన తర్వాత, ఎందుకు అయ్యా నేను నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా భార్య నువ్వు తీసుకున్నావు ముందుగానే, కాబట్టి ఆమె మళ్ళా బ్రతికించని ప్రార్థన చేశాను. ఆమె నిజంగానే లేచిన తర్వాత ఆమె అంటా ఉంది, నీకే జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, అసలుకి నేను మంచిగా దేవుని దగ్గర ఉంటా ఉంటే నువ్వేం చేసావు? నీ స్వార్థం కోసం నన్ను మళ్ళా రమ్మంటావా? నీ స్వార్థం, ఇది నిజంగా జరిగిన సత్యం, ఊరికే కాదు. నీ స్వార్థం కోరుకు అంటే నీతో పాటు ఉండడానికి, నాకు అసలు నీతో కంటే ఇంకెవరితో ఉండాలి? నాకు లాభకరమైంది ఏంది? దేవునితో ఉన్నాను, సంతోషంగా నేను ఉంటా ఉంటే ప్రార్థన చేసి మన కిందకి రమ్మంటావే. అప్పుడు ఆయన సరే నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే సమయం కాదని సరేలేమ్మా అని ఏం చేసి అంటే ప్రార్థన చేయడం. అలాంటి నిజంగా జరిగిన సత్యం ఇది, ఆయన జీవిత చరిత్ర జరిగితే జరిగిన విషయం. అంటే మానవుడు ఒక విశ్వాసి చనిపోయిన తర్వాత అది దేనికి గుర్తు అంటే మరి లాభానికి గుర్తు. పౌలు కూడా అదే అనుకుంటున్నాడు. ప్రతిసారి ఎప్పుడెప్పుడు నేను ఈ లోకం విడిచాలా, ఎప్పుడెప్పుడు నన్ను దేవుడు తీసుకోపోతాడా, ఈ కష్టాలు, బాధలు, శ్రమలు నాకెందుకు, నేను ఎందుకు పోతాడా, ఏదో తినాలా. ఒకవేళ ఉండాలి అంటే తను అనేది అంటే మరి శరీరాన్ని బట్టి మీకోసం ఉండాల్సి వస్తుంది, కానీ నేను ఎప్పుడూ ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. అంటే నాకు లాభకరము, నేను ఒక ధన్యతలోకి ప్రవేశిస్తుంటున్నాను. అలాంటి ధన్యతలోకి ఇజ్రాయెల్ నేడు దినాలు ప్రవేశించేశాడు. ఆయన ఎంత లాభకరమైనటువంటి ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడంటే మరి తాను ఇంక ఎప్పటికీ మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇష్టపడు. లాభం ఉన్న స్థలంలోకి వెళ్ళిపోతే ఇక్కడికి ఎవరైనా రావాలని ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించేది గుర్తించుకోవాలా అంటే ఆ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎంత సంతోషకరమైనటువంటి మరి ఆనందకరమైనటువంటి స్థలం అంటే చెప్పడానికి వీల్లేదు, అంత సంతోషకరమైన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గుర్తించుకుందాం, ఈ మరణము అనేటువంటి ఇది మరి ఇజ్రాయేలులకు లాభకరము, మనకు కూడా లాభకరం. మనము కూడా ఒక దినాన ఆ మరణంలో ప్రవేశిస్తాము. ఒక దినాన ఇవన్నీ కూడా మనకు శ్రమలు, కష్టాలు, ఈ బాధలు, వ్యాధులు అన్నీ కూడా ఒక దినాన పోతాయి, అన్నీ కూడా పోతాయి. ఇక మనము సంతోషంతో ప్రభువుతో పాటు ఉంటాం. అంతకు మించిన లాభము ఈ లోకంలో ఎవరు కూడా ఎవ్వరు. కాబట్టి ఈ అంత విషయాలు మనం గుర్తించుకుందాం. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు, మరి ఏడవాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం, అయ్యో లేరని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు ప్రభుతో పాటు ఉన్నారు. ప్రభువుని ఎరిగినట్టు మనం చూడండి. ప్రియమైన వాళ్ళరా, నేను మా నాన్న చనిపోయినప్పుడు నా కళ్ళ ముందు చనిపోతూ ఉంటే మరి ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఏడ్చాను, అంతే. తర్వాతగా నేను ఆయన చచ్చిపోయాడనే దృక్పథంతోనే అట్లే ఉన్నా. ఒక సాధారణమైన వ్యక్తి చనిపోయినప్పుడే ఏడవకపోతే నిజముగా ప్రభువునందు విశ్వాసించిన వ్యక్తిని చనిపోయినప్పుడు మనం ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు దుఃఖపడాలి? ఎందుకంటే ప్రభువుతో పాటు ఉన్నప్పుడు ఆయన గురించి మనము ఇక దిగులు పడాల్సిన అవసరత లేనే లేదు, బాధపడాల్సిన అవసరత లేనే లేదు అని ఆయన యొక్క జ్ఞాపకాలనేవి ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్మరించుకుంటాం అంతవరకే. కానీ ఆయన ఇజ్రాయెల్ మరి ప్రభుతో పాటు ఉన్నాడు, లాభకరమైనటువంటి ఆ స్థలంలోకి వెళ్ళిపోయినాడు, నిత్యము సంతోషంగా ఉండే స్థలంలోకి వెళ్ళిపోయినాడు. మరి తాను సరైన జీవ మార్గంలోకి వెళ్ళిపోయినాడు. ఒక నిద్ర కలిగిన వాడుగా మరి ఉంటున్నాడు. ఒక దినాలు ప్రభువు యొక్క స్వరం విన్నప్పుడు తాను ఎక్కడున్నప్పుడు కూడా లేచి ప్రభువును ఎదుర్కొంటాడు. మొట్టమొదటిగా తానే ఎదుర్కొంటాడు. ఇంతగా ఆ మార్గంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఈ లోకం విడిచిన తర్వాత కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు బాధపడాల్సిన అవసరతే లేదు. కాబట్టి గుర్తించుకుందాం ఈ అంత విషయాలు మన జీవితంలో. మరి మరణము, ఒకటి జన్మదినము కంటే మరణదినము మేలు, జన్మదినము కంటే మరణదినం మేలు. కాబట్టి ఆ మరణదినములో
మరి ఆయన దాసుడైనటువంటి ఇజ్రాయెల్ అన్న ఈ లోకం విడిచిన తర్వాత తనకు ఏర్పాటు చేయబడినటువంటి పరలోక రాజ్య మార్గంలో వెళ్ళిపోయాడు, సంతోషం ఉన్నాడు. కుటుంబ సభ్యులు బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళు వేదన చెందాల్సిన, ఎందుకంటే ఒకవేళ దుఃఖము బాధతో ఉన్నారంటే అర్థం ఏంటంటే వారితో గడిపినటువంటి సమయం అది మనకు ఎంతో బాధను కలుగజేస్తుంది. కానీ ఆయన ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన దాన్ని గుర్తించుకొని మరి మనము ధైర్యంగా ఉండి ఆ ధైర్యాన్ని బట్టి మనం కొద్ది ధైర్యంగా ఉంటే ప్రభు ఎంతో సంతోషం. మరి ఆ యొక్క కార్యము మనము గుర్తించగలం. ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాం. మరణం అనే విషయంలో మనము గుర్తించుకొని మన జీవితాలు కూడా ప్రభుకు అర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీ స్తోత్రాలు. ప్రసంగం 7వ అధ్యాయం 1వ వచనంలో రాబడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలన్నారు. నిజంగా ప్రభా, ఈ మరణము మీ బిడ్డలమైన మాకు ఎలాగ మేలుగా ఉంటుంది అనే విషయాలు మేము మాతో మాట్లాడుతూ ఇచ్చారు. ప్రభా, నిద్ర నిద్రపోయినా నేను ఒక దినం లేస్తాను, సజీవులంగానే ఉంటాను. కానీ భౌతిక సంబంధంగా మరణము మా మధ్య మానవుడు లేకపోయినప్పటికీ ప్రభా, మీ అందు విశ్వాసించిన మేము నిద్రతో ప్రభా దైవవాక్యం ద్వారా పోల్చినందుకు మీకు స్తోత్రాలు. అంత మాత్రం కాదు, ఈ మరణము మమ్మల్ని ప్రభా జీవ మార్గంలో నడిపించే ద్వారంగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ దాసుడు జీవ మార్గం ద్వారంలో వెళ్ళాడు, పరలోక రాజ్యం మార్గంలో వెళ్ళాడు, మీ సన్నిధిలోకి వచ్చాడు. మరలార రండి అన్నట్టుగా ప్రభువా, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మీ దాసుడు మీ ఎందుకు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి నిజమైన మార్గంలో క్రీస్తు మార్గం నడిచాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. నేను బాధపడాల్సిన అవసరం లేదు. సరాసరి క్షేమంగా పరలోక రాజ్యంలో చేరాడు కాబట్టి తండ్రి దుఃఖపడాల్సిన అవసరం లేదు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, మా జీవితంలో ప్రభా ఈ మరణము అని మాకు తండ్రి లాభకరంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చేస్తూ ఉంటున్నాం. ఎవరు కూడా ఇలాంటి మాట లోకంలో ఎవరు కూడా పలకరు. వేదనతో మరణం అంటే దుఃఖపడి బాధపడి వేదన పొందుతూ ఉంటారు. ప్రభా, మేమైతే తండ్రి మరి లాభకరము అనేటువంటి మాట మా జీవితాలు మీరు ఇచ్చారు. నిజమే తండ్రి, ఈ లోకం సంబంధం అన్నీ కూడా మాకు తెలియించుకొని మీ దగ్గరకు వస్తున్నాం. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇది ఒక సాక్షాత్కరంగా మా మరణాన్ని మీరు ఉంచారు. మా జీవితంలో ప్రభా, మిమ్మల్ని గురించి మేము పొందినటువంటి ఆ గొప్ప సాక్ష్యం మా ద్వారా అనేకమైన వారు మేలు పొందారు. ఇజ్రాయెల్ ద్వారా ఎంతమంది మేలు పొందారో సాక్షాత్కరంగా తాను ఈ లోకంలో మరణము ద్వారా చెప్పబడుతూ ఉన్నాయి. తండ్రి, అనేకమైన వారు మీ దాసుని గురించి సాక్ష్యం చెప్పాలి. ఏమి తండ్రి మేలులు పొందారు, తను జీవించినప్పటి నుంచి తన ద్వారా మేలు పొందారు. ఏమి తండ్రి ఆ సాక్ష్యం ద్వారా తండ్రి అనేకమైన వారు మిమ్మల్ని విశ్వసించడం కూడా సహాయం చేయండి, కనికరించాలి. కుటుంబ సభ్యుల ప్రాముఖ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాతో కుటుంబాలు ప్రభావ మరి ఎవరైతే ఉన్నారో మీ దాసుని కుటుంబ సభ్యులు వారందరూ కూడా మీరు ఆదరించండి, సహాయం చేయండి, కనికరించండి. మీ దాసుడు లేనట్టు లోటు మీరు మాత్రమే తీర్చగలరు. కాబట్టి ప్రభు, మీ దాసుడు భక్సింగ్ గారి యొక్క తమ్ముడి కుమారుడు చనిపోతే తండ్రి ఆదరించలేకపోయాడు మీ దాసుడు భక్సింగ్ గారు. అయితే దేవుని వాక్యం ద్వారా ఆదరింపబడ్డాడు ప్రభా. అలాగా అని మీ బిడ్డలైన వారిని ఆదరించవలసి మేము వేడుకుంటున్నాం, సహాయం చేయండి. మీ దాసుడు లేని లోటు తీర్చండి. సంఘంలో వెళ్తిగా ప్రభా ఒక అంగంగా ఉంటున్న మీ దాసుడు లేని లోటును కూడా మీరు పూర్తి చేయవలసి మేము వేడుకుంటున్నాం, సహాయం చేయండి, కనికరించండి. రేపటి దినాన జరిగేటువంటి ప్రభా సమాధి కార్యక్రమం విషయాల్లో మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చండి. తన మరణం ద్వారా యాకోబు జీవితంలో మరణం ద్వారా ఎంతో గొప్ప మహిమ మరి ఐగుప్తు అక్కడ ప్రాంతంలో ప్రభా తెలియబడింది. అలాగా మహిమతో ప్రభాని మీరు నింపవలసి మీరు వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి దాసుని యొక్క భూస్థాపన కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు తోడైనటువంటి కనికరించున్నాయన. ఒక్క ఆత్మ అయినా సరే ఈ యొక్క కార్యముల ద్వారా రక్షణ పొందుతూ కనుకరించి ఇంతలో మీరు చేసే మేలుబడి స్తోత్రాలు ప్రభా. మహిమాత్మకంగా తండ్రి మరి మా నిరీక్షణగా ప్రభు పాటలు పాడుతూ వచ్చాము, వాటిని చెప్పుకుంటూ వచ్చాము. జ్ఞానం చేసుకోండి ప్రభు, చూపించవలసి మనవ చేస్తూ కుటుంబ సభ్యులు మరోసారి జ్ఞానం చేసుకోవాల్సి మనవ చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ సహవాసం మరి ఇజ్రాయేల్ కుటుంబానికి ఇక్కడ చేరినటువంటి బిడ్డలైన వారికి అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయుడుగాక, ఆమేన్.